మనము ఒకటైతే అనిపిస్తుంది చిన్న పిల్లలకైతే పెద్దవాళ్ళకి చెప్పడం కాదు, ఫస్ట్ మనం ఫాలో అయ్యామనుకోండి ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ఫాలో అవుతారు. మనం హెల్దీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి మన పిల్లలు కూడా అట్లా వస్తాయి. ఇలా కట్ చేస్తే తలా ఒకటి తినేస్తాం అనమాట. అదే సెలెక్ట్ చేసుకుంటే మనం కొంచెం నేను ఒక దగ్గర చూసేటప్పుడు బాగా అనిపించింది, ఇంకా ముందుకు వచ్చే అవి కూడా ఎలా ఉన్నాయి. ఇవి ఇలా ఆరెంజ్ కాకుండా ట్రాన్స్పరెంట్ కలర్ లాగా అనిపిస్తుంది, అవి మస్తు స్వీట్ గా ఉంటాయి. ఇప్పుడు అట్లా అనిపించింది సండే బల మస్తు స్వీట్ గా ఉంటాయి. అవి మా హస్బెండ్ నేను ఇచ్చిన ఇవి తినడం కష్టం, ఇవి కొంచెం తింటూ ఉంటే వగరుగా వస్తాయి, అయితే మస్తు స్వీట్ గా ఉంటాయి. ఇదిగోండి కీరనేమో ఇలా సన్నగా కట్ చేసి ఇస్తా పొడువుగా, దాంట్లో సాల్ట్ వేసుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది. మీరు ఎంత మందికి ఇష్టం ఇలా సాల్ట్ వేసుకొని కీరా తింటే? పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్ ఇచ్చే కంటే ఇలాంటివి ఇచ్చామనుకోండి ఇష్టంగా తినే. మామిడికైతే ఇష్టం అనమాట ఇలాంటి హెల్దీ ఫుడ్. జంక్ ఫుడ్ చాలా తక్కువ, వారంలో కానీ నెలలో ఒక్కసారి కూడా తినడం తక్కువ అనమాట. ప్యాకెట్ ఫుడ్ అయితే అసలు అడగదు. నీకు ప్యాకెట్ ఫుడ్ ఇష్టమా, అమ్మాయి చేసిన ఫుడ్ ఇష్టమా? ఇంట్లో ఫుడే తింటారు. కొన్నిసార్లు వద్దని వచ్చి కానీ ఇంట్లో ఫుడే కావాలి, ఇది కాకపోతే ఇంకొక ఐటమ్ అంతే. ఈరోజు మన డైట్లో ఇంకొకటి యాడ్ చేశాను. ఇంతకుముందు 2 క్యారెట్స్ తిన్నాను, దాంతోపాటు ఒక డేట్ తిందామైతే డిసైడ్ అయ్యాను. రోజుకి 2 డేట్స్ తిన్నా కానీ నాకైతే ఆరోగ్యం చాలా మంచిది. 2 కీరలు క్యారెట్లు తీసుకోము, మౌరికి 2 కీరలు కట్ చేసి ఇచ్చా కదా, ఇంకొక 2 పీసెస్ ఇచ్చండి. 1.5 కీర తిన్నాడు, సగం కీర ఇచ్చేసాడు. పిల్లలకి అసలు టీవీ చూస్తున్నప్పుడు ఏదో చూసినప్పుడు ఇచ్చామనుకో తింటూ చూసేస్తారు, అయిపోతుంది. చాలా బాగుంది. ఇంకోండి ఇవి బయట మనకి ఫ్రూట్ షాప్ దగ్గర దొరుకుతాయి, అవ్వనమాట బాగుంటాయి. ఇంకో ఎన్ని వచ్చినాయి, 40 రూపీస్. చాలా వర్త్ అనిపించింది. 30 ఇవ్వమన్నాను, అన్నారు. 35 రూపీస్ ఇచ్చేవాళ్ళేమో. తర్వాత అనిపించింది మంచి ఫ్రెష్గా ఉంటాయి కదా, ఏముందిలే మనం బ్రాండెడ్ తీసుకుంటే 100 రూపీస్ పెట్టిన అవి కూడా ఇంత వస్తాయి, ఏదైనా అంతే కదా. ఒకటి మామిడికి ఇద్దాం. ఇదేంటో కానీ వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మంచి స్వీట్గా ఉంటుంది.